క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి అది చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే నా పని ఫైరింగ్ ఏం పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ ఆపదనం చేస్తుంటూ ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పు. మునుగోడు మంటలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా సార్? క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది. ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టడానికి అది చైర్మన్. కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే నా పని ఫైరింగ్ ఏం పని. ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ ఆపదనం చేస్తుంటూ ఆ కార్యక్రమం చేయటం, ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి. దానివల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం జరుగుతుందని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచన అదే ఆలోచన నేను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పు. మునుగోడు మంటలు ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయా సార్?